క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య సందేశము ద్వారా దీనిని వినుచున్నటువంటి మిమ్ములను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈనాడు మన తల్లి తిరుసభ క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈ పండుగను ముగ్గురు రాజుల పండుగ అని చెప్పవచ్చు. అదేవిధంగా ముగ్గురు జ్ఞానుల పండుగ అని కూడా చెప్పవచ్చు. ఈ క్రీస్తు సాక్షాత్కార పండుగ క్రైస్తవ సమాజములో ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగల్లో ఒకటి. మరి అదే విధంగా ఈనాడు క్రీస్తు యావత్ లోకానికి తెలియచేయబడ్డాడు ఈ లోకంలో జన్మించిన తరువాత అనేటువంటి విషయాన్ని మనకు రూఢి చేస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఈనాడు అన్యులగుగా ఎంచబడినటువంటి ఒక ముగ్గురు మనుషులు ఈ దివ్య బాలయేసుని చూడడానికి సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు పూర్తి చేసి అతన్ని సందర్శిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఈనాటి వాక్య సందేశాన్ని ఆరంభించుకుందాం. ఒక్కొక్కటిగా ఒక్కొక్క అంశాన్ని బట్టి మనము ఈనాటి వాక్య సందేశాన్ని వివరించబోతున్నాం. ముందుగా ఈ క్రీస్తును దర్శించడానికి వచ్చిన వారు ఎవరు? వారు ఎంతమంది? ఈనాడు మత్తయి శుభవార్తలో 2వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో మనం చదువుతున్నాం. జ్ఞానులుగా ఎంచబడినటువంటి ఈ వ్యక్తులు కొందరు ఈ క్రీస్తును చూడడానికి వస్తూ ఉన్నారని. నిజానికి వీరి ప్రస్తావన కేవలం మత్తయి శుభవార్తలో మాత్రమే చెప్పబడింది, వేరే సువార్తలలో లేదు. మత్తయి శుభవార్తలో కూడా వారు వచ్చిన వారు ముగ్గురు అని చెప్పబడలేదు. మరి వారిని ముగ్గురు అని మనం ఎలా చెబుతున్నాం? పైగా వారి పేర్లు ఇక్కడ పరిశుద్ధ గ్రంథమందు ఎక్కడా రాయబడలేదు. మరి వారి పేర్లను మనం ఎలా ఈనాడు వారు క్యాస్పర్, బెల్తజర్, మెల్కియోర్ అని మనము స్పష్టంగా చెప్పగలుగుతున్నాము? దీనికి ఆధారాలు ఏమున్నాయి అని మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే పర్షియా దేశానికి చెందినటువంటి వ్యక్తులు. వీరు భిన్నమైనటువంటి ప్రాంతాల నుంచి ఈ క్రీస్తును చూడ్డానికి వస్తున్నారు. కానీ ఇలా వచ్చినటువంటి వీరు మనము రాజులని, జ్ఞానులని పిలుస్తూ ఉన్నప్పటికీ ఆనాటి కాలంలో వీరు మొట్టమొదటగా యాజకుల్లాంటి వారు. వీరు ఆ ప్రాంతమున యాజకులు. ఆనాటి కాలంలో ఈ యాజకులే పాలించువారు కూడా. కాబట్టి వీరిని రాజులు అని కూడా అనవచ్చు. పైగా వీరు యాజకులు కాబట్టి వీరు అనేకమైనటువంటి గ్రంథాలను, అనేకమైనటువంటి శాస్త్రాలను అవపోసన పట్టినవారు. అనేక గ్రంథాల యొక్క రచయితలు వీరు. అనేకమైనటువంటి గ్రంథాలను చదివినటువంటి వారు వీరు. కాబట్టి వీరిని జ్ఞానులు అని కూడా పిలవవచ్చు. ఈ విధంగా వీరు రాజులు అని, జ్ఞానులు అని, అదే విధంగా ఒక యాజక బాధ్యత కూడా వీరు నిర్వర్తించేవారు అనేటువంటి విషయాలను మనం చెప్పవచ్చు వీరి గురించి. పైగా వీరు అనేక శాస్త్రాలను అధ్యయనం చేశారు కాబట్టి ఈ సృష్టిలోని కొన్ని కదలికలను అంచనా వేయడము వీరు నేర్చుకున్నటువంటి ఒక విద్య. అందుకే ఆకాశంలో నక్షత్రాల యొక్క కదలికలను వీరు అంచనా వేస్తారు, వాటికి వివరణలు ఇస్తారు. మానవులు పొందుకునేటువంటి కళల యొక్క ఆంతర్యమును కూడా కనుగొనడమే వీరి యొక్క నైపుణ్యాలు. కాబట్టి వీరు మంచి సమయాలను వెంటనే పసిగట్టడము వీరి యొక్క కళ. అందుకే ఈ లోకములో ఒక గొప్ప సంఘటన జరిగినప్పుడు ఎప్పుడు కూడా ప్రకృతి ముందుగానే దానిని పసిగడుతుంది అని చెప్పడము అందరికీ తెలిసినటువంటి ఒక సహజమైనటువంటి సత్యమే. కాబట్టి ఈ ప్రకృతిని అంచనా వేస్తూ వీరు ఆ రానున్నటువంటి మెస్సయ జన్మాన్ని వారు కనుగొంటూ ఉన్నారు. మరి ఇలా వచ్చినటువంటి ఈ వ్యక్తులు రాజులని పిలవచ్చు, జ్ఞానులని పిలవచ్చు. మరి ఇటువంటి వ్యక్తులు వచ్చిన వారు కేవలం ముగ్గురే అని ఎలా మనము ఖరాఖండిగా నంబరింగ్ చెప్పగలము? ఎందుకంటే వాక్కులో ఆ నంబరింగ్ అనేది రాయబడలేదు గదా! దాదాపుగా 6వ శతాబ్దం నుండి ఇటాలియన్ సాంప్రదాయంలో వీరి యొక్క ప్రస్తావన మొదలైంది. ఈ సాంప్రదాయ రచనల్లో క్రీస్తునాథుని దర్శించినటువంటి వారు ముగ్గురు రాజుల ప్రస్తావన పేర్లను వారు ఒక చరిత్ర ఆధారంగా లిఖించడం జరిగింది. వీటికంటే మిన్నగా ఆనాడు రాజులని పిలువబడేటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా ఒట్టి చేతులతో వీరు పోరు. ఒక ప్రాంతాన్ని లేదా ఒక వ్యక్తిని సందర్శించినప్పుడు వారు ఖచ్చితంగా తమ చెంత బహుమానాలను అనేవి తీసుకొని వెళ్తారు అక్కడ సమర్పించడానికి.
ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఈనాటి వాక్కులో చదువుతున్నట్టు ఈ వచ్చినటువంటి ఈ రాజులు 3 ముఖ్యమైనటువంటి విషయాలు, 3 ముఖ్యమైనటువంటి బహుమానాలు ఇచ్చినట్టు మనం చదువుతా ఉన్నాం. అనగా ఈ 3 బహుమానాలు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు గురుతుగా చూపిస్తుంది. అంటే ప్రతి రాజు ఖచ్చితంగా బహుమానం తీసుకొనొస్తాడు. మరి అక్కడ సమర్పింపబడిన బహుమానాలు 3 అయినప్పుడు వచ్చిన రాజులు కూడా ముగ్గురే. ఆ విధంగా ఆ వచ్చిన వ్యక్తులు ముగ్గురు అని ఖరాఖండిగా నిర్ణయించడం జరిగింది. ఆ విధమైనటువంటి ప్రస్తావన ఈ ఇటాలియన్ సాంప్రదాయానుసారంగా, ఆ సాంప్రదాయకమైనటువంటి రచనల ఆధారంగా, చరిత్ర ఆధారంగా వారిని కాస్పర్, బెల్తజర్, మెల్కియోర్ అనేటువంటి నామాలను నిర్ధారించడం జరిగింది. ఈ విధంగా వారి సంఖ్యను, వారి పేర్లను మన యొక్క కథోలిక శ్రీ సభలో నిర్ణయించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు వారు అన్య మతస్థులు, అన్య దేశీయులు. వారికి యూదా మతానికి ఏమాత్రం పొంతన లేదు. అయినప్పటికీ వీరు అంత దూరం నుంచి తమ ప్రాంతాలను, స్థలాలను విడిచి ఈ బాలుని చూడాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో తమ ప్రయాణాలను మొదలుపెడతారు. క్రీస్తు చెంతకు సాగిన ఈ ముగ్గురు అన్యుల యొక్క ప్రయాణమే ఈనాటి ముగ్గురు రాజుల పండుగ. క్రీస్తు ఈ లోకములో జన్మించిన తరువాత మొట్టమొదటగా అన్యులు కూడా అతన్ని రక్షకుడుగా గుర్తించి ఈనాడు సందర్శిస్తున్నటువంటి సంఘటన. అందుకే ఇది క్రీస్తు సాక్షాత్కార పండుగ. క్రీస్తు యొక్క సాక్షాత్కారాన్ని అనగా ప్రత్యక్షతను అన్యులు సైతము గుర్తిస్తూ ఉన్నారని తెలియచెప్పేటువంటి పండుగ. మరి వారి ప్రయాణం వారు ఎలా మొదలుపెడుతున్నారు? ఈ ప్రయాణంలో వారు కనబరిచినటువంటి ముఖ్యమైన 3 లక్షణాలను మనం ప్రస్తావించాలి. మొట్టమొదటగా వారి వారి స్థితిగతులను బట్టి వారు దేవుని ఉనికిని గ్రహించటం నేర్చుకున్నవారు. దేవుని ఉనికిని వారు గుర్తించేటువంటి ఆ లక్షణం వారు సంపాదించుకున్నారు. వారు క్రీస్తు జన్మించుచున్నాడని గ్రహించిన విధానం ఆ నక్షత్రమును కనుగొనుటయే. క్రీస్తు పుట్టుకను బట్టి ఈ సృష్టియే పులకరించింది. ఎంతో ఆనందపడింది. ఆఖరికి ఆ పశువులు సైతము క్రీస్తు పుట్టుకను తమ మధ్య ఆహ్వానించడానికి మొగ్గు చూపాయన్నట్టుగా ప్రభువు ఆ పశువుల సమక్షమునకు, ఆ పశువుల పాకకు వెళ్లి జన్మించడం జరుగుతుంది. దీనికి గుర్తుగా ఒక నక్షత్రము ఆకాశంలో ఆనందముతో క్రీస్తు పుట్టుకను బట్టి నాట్యమాడుతూ ఉన్నది. అనగా రక్షకుడు జన్మిస్తూ ఉండేటువంటి ఆ విషయాన్ని బట్టి తెలుసుకున్న సృష్టి ముందుగానే ఆనందముతో గెంతలు వేసింది అని మనం చెప్పవచ్చు. ఈ సృష్టిలో ఈ వింతైనటువంటి పోకడ, అదే విధంగా ఈ సృష్టి స్పందిస్తున్నటువంటి తీరు ఏదో ప్రత్యేకతను తెలియజేస్తూ ఉన్నది అని ఆ ముగ్గురు కనుగొన్నారు. వేగిరమే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తారను అనుసరించటం మొదలుపెట్టారు. కానీ క్రీస్తు జన్మించు స్థలము, క్రీస్తు జన్మించు సమయము తెలిసినటువంటి యూదులు మాత్రము గాఢ నిద్రలోనే మిగిలిపోయారు. కాబట్టి క్రీస్తు ఉనికిని పసిగట్టుటమే ఇక్కడ ఒక గొప్ప లక్షణం. ఇందుకోసం క్రీస్తు కోసం నీవు ప్రయాణించినప్పుడు ఆ తారలు, ఈ సృష్టియే నీకు సహకరిస్తుంది. సో ఈ సృష్టి కూడా దేవుని జాడను మనకు తెలియచేస్తూ ఉన్నది. రోమిలకు రాయబడినటువంటి లేఖలో పౌలు గారు ఇదే చెప్తారు. ఆఖరికి ఈ సృష్టిని చూసి కూడా నీవు దేవుని ఉనికిని పసిగట్టవచ్చు అని. మరి ప్రియులకు సహోదరులారా, ఇక్కడ మనం గుర్తించాల్సిన రెండవ ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే, వారు ఎప్పుడైతే ఈ దైవ ఉనికిని ఒక ప్రత్యేకతను గుర్తిస్తూ ఉన్నారో, వెంటనే వారు సుదీర్ఘమైన శ్రమపూరితమైనటువంటి ఒక ప్రయాణపు లక్ష్యాన్ని నిర్ధారించుకుంటారు. ఆ జన్మించేటువంటి బాలుని మేము చూడాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకొని తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. ఆ ప్రయాణము సాదాసీదా ప్రయాణం కాదు. ఎన్నో రోజులు, ఎన్నో నెలలు వారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు క్రీస్తు జననానికి చేరుకోవాలంటే, అది కూడా దేశాల నుండి రావాలి అంటే ఖచ్చితంగా ఎన్నో రోజుల ముందు వారు ప్రయాణం ఆరంభించాల్సి ఉంటుంది. ఇది ఒక ఎడారి ప్రయాణం అని మర్చిపోవద్దు. భీకరమైన ఎండలు, నీడలేని ప్రయాణాలు, కఠినమైన మార్గాలు, నీటి జాడ చూడనటువంటి ప్రదేశాలు, ఇంకా ఎన్నెన్నో క్లిష్టమైన పరిస్థితులు. ఇటువంటి స్థితిగతుల్లో వారు ప్రయాణాలు మొదలుపెట్టారు. వారు తమ తమ ప్రాంతాల్లో ఉండేటువంటి సౌఖ్యాలను, సుఖాలను, ఆ లగ్జరీస్‌ని అన్నీ కూడా త్యజించి ఈ ప్రయాణం ఆరంభించారు.
ఇంత క్లిష్టకరమైనటువంటి విధానంలో కూడా ఈ కష్టాల కడలి వంటి వారి ప్రయాణము ఏనాడు ఆగలేదు. ఏనాడు వారు వీడలేదు. వెనుదిరిగి పోవాలన్న ఆలోచనతో వారు రాలేదండి. అక్కడక్కడ వారు మార్గం తప్పినా కూడా తెలియకుండా హేరోదు చెంతకు వెళ్ళినప్పటికీ కూడా తమ శత్రువుల ఇళ్ళకే వారు వెళ్ళినట్లుగా వారు వెళ్ళారు. దారి తప్పారు. కానీ వారు చేరాల్సినటువంటి గమ్యం పైన తమ దృష్టి మారలేదు. అందుకే ఆ శత్రువుల హేరోదు ఇంటికి ఎళ్ళినా కూడా వారి లక్ష్యము, వారి దృష్టి ఒకటే. యూదుల రాజుగా జన్మించిన ఆ బాలుడు ఎక్కడ? కాబట్టి వారు శత్రువుల కాడికి వెళ్ళినా తాము చేరుకోవాల్సినటువంటి క్రీస్తు కోసమే కాబట్టి క్రీస్తునే ఎతికారు. ఇంకా వేరే దేని ప్రలోభాలకు వారు లొంగలేదు. ఎండిన ఎడారిలో అదే లక్ష్యం, క్రీస్తును చేరాలని. ఇసుక తుఫానులో చిక్కుకున్న అదే లక్ష్యం, క్రీస్తును చేరాలని. వారు పట్టణాల్లో లేదా పల్లెల్లో ప్రవేశించిన వారి లక్ష్యం ఒకటే, క్రీస్తును చేరాలని. ఆఖరికి రాజకోటలో వారు ప్రవేశించినా కూడా వారి లక్ష్యం ఒకటే ఉంది, క్రీస్తును చేరాలని. అందుకే వారి యొక్క లక్ష్యము క్రీస్తును చేరడమే. దానికోసమే ప్రయాసపడుతున్నారు. అందుకే ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా వారు నిలదొక్కుకుంటున్నారు. ముందుకే సాగిపోతూ ఉన్నారు ప్రియులకు సహోదరులారా. కాబట్టి వారు క్రీస్తును కలిసేంత వరకు కూడా వెనుదిరిగిపోలేదు. అది వారి దృఢమైనటువంటి సంకల్పాన్ని మనకు తెలియజేస్తున్నది. ఇది వారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన రెండవ లక్షణం అని మనం చెప్పుకోవచ్చు ప్రియులకు సహోదరులారా. మూడవ లక్షణం ఏంటి అంటే, ఇదిగో ఎప్పుడైతే వీరు ప్రయాణం మొదలుపెట్టారో, ఇది కేవలము వారు అనుకున్నారో, లేకపోతే ఒక మానవ ప్రయత్నం వల్ల చేసేటువంటి ప్రయాణం అయితే కాదు. క్రీస్తును చేరే ప్రతి ప్రయాణంలో కూడా మానవ ప్రయత్నంతో పాటు దేవుని ప్రమేయం కూడా ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే వారు తమ ప్రయాణాన్ని ఆరంభించినప్పటికీ కూడా వారి యొక్క నడిపింపులో ఒక దైవ శక్తి వారికి తోడవుతుంది. ఆ దైవశక్తి ఒక నక్షత్ర రూపములాగా ఒక మార్గాన్ని చూపించేటువంటి దర్శినిగా మారుతుంది. ఇక్కడ వీరికి ఇవ్వబడినటువంటి నక్షత్రము దేవుని శక్తి. వారు నడిపించేటువంటి బలం, ఒక గొప్ప వెలుగు. ఆ అంధకారము అనేటువంటి ఆ చీకటి మార్గములో దారిని చూపించేటువంటి ఒక మార్గ చూపరిగా దేవుని శక్తి ఇవ్వబడుతుంది. ఇక్కడ ఈ నక్షత్రము అనేది చాలా ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. ఆఖరికి యూదుల ధర్మశాస్త్ర వివరణ గ్రంథాల్లో కూడా మనం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, మోసే వంటి వారి ముఖ్యులైనటువంటి వ్యక్తుల జన్మదినాల్లో కూడా ఇది జరిగింది అని వారు వివరించుకుంటారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఆ నడిపించిన నక్షత్రము ఒక వెలుగుకు గుర్తు. ఆ దేవదూత కులలకు కనిపించినప్పుడు లేదా ఇతరులకు ప్రత్యక్షమైనప్పుడు ఒక గొప్ప వెలుగును వారు చూస్తారు. ఇక్కడ నక్షత్రం ప్రస్తావన వీరికి ఇవ్వబడుతుంది. కారణం, అది వెలుగునిస్తూ దారి చూపిస్తుంది. ఇక్కడ వెలుగు అనేది ప్రధానమైనటువంటి గుర్తు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను చూడండి. వారు ఎడారి ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి దేవుని శక్తి ఒకటి వారిని నడిపించింది. ఆ శక్తి పగలు మేఘ స్తంభంలాగా, రాత్రి అగ్ని స్తంభంలాగా వారికి వెలుగునిచ్చి దారి చూపించింది. అది దేవుని శక్తి. అంటే నీవు క్రీస్తు దగ్గరకు రావాలని నువ్వు ప్రయత్నించే ప్రతిసారి దేవుడు కూడా ఖచ్చితంగా నీకు సహాయాన్ని పంపిస్తాడు అని నువ్వు తెలుసుకోవాలి. అది ఒక నక్షత్రం అవ్వచ్చు, వెలుగు అవ్వచ్చు, లేదా మనిషి అవ్వచ్చు, ఒక సిద్ధాంతం అవ్వచ్చు, లేదా పరిశుద్ధ గ్రంథ వాక్యే అవ్వచ్చు. ఈ నూతన సంవత్సర కాలంలో మనం వాగ్దానాలు తీసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథ వాక్యాలను ప్రార్థించుకొని తీసుకుంటాం. ఎందుకంటే ఈ వాక్కు నన్ను ఈ సంవత్సర కాలం అంతా నడిపిస్తుంది. ఈ వాక్కు దేవుడు నాకిచ్చిన మాట, దేవుడు నాకిచ్చిన వాగ్దానం అని మనం చెప్పుకుంటాం. కారణం ఇదే. అది మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి 3 లక్షణాల్లో ప్రదర్శన వీరి ప్రయాణంలో మనం చూస్తాము. అందుకే వారు క్రీస్తును చేరుకోగలిగారు. మనము కూడా మన యొక్క జీవిత ప్రయాణము, నీవు క్రీస్తును చేరాలా, క్రీస్తును ముఖాముఖిగా నువ్వు దర్శించాలి అంటే గుర్తించుకో. మొదట నీవు దేవుని గుర్తించాలి. దేవుని ఉనికిని పసిగట్టగలిగేటువంటి ఒక మనసును నువ్వు అలవాటు చేసుకోవాలి. అంతే విధంగా ఈ క్రీస్తును పసిగట్టినప్పుడు అతన్ని చేరుకోవడానికి నీవు ఒక శ్రమపూరితమైన ప్రయాణం చేయాల్సి వస్తది. కానీ సంకల్ప బలముతో ముందుకే సాగాలి ఈ సమయంలో.
ఇలా సాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ శ్రమను, నీ కష్టాన్ని చూసి దేవుడే నీకు సహాయపడ్డానికి నీ ముందుకు వస్తాడని కూడా నువ్వు తెలుసుకో. అప్పుడు దైవ దర్శనము నీకు తక్షణంగా, ఖచ్చితంగా జరుగుతుంది. అంతేగాక ఈ ప్రయాణ మార్గంలో మనల్ని నడిపించేటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలు మీ ముందుంచుతాను. మొట్టమొదటిది ఈ సృష్టి. ఈ సృష్టి ఎప్పటికెప్పుడు దీన్ని పరిశోధించి, పరిశీలించుకోగలిగితే నీకు ఈ సృష్టిని చూస్తేనే చాలు కనబడని దేవుని యొక్క ఉనికిని పసిగట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సృష్టి దేవుని యొక్క చిత్తమునకు కట్టుబడి ఉంటుంది. దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉంటుంది. అందుకే ఈ సృష్టిని చూసినా చాలు దైవ ఉనికిని నువ్వు పసిగట్టవచ్చు. రెండవదిగా దేవుని వాక్కు. ఇది చాలా ప్రత్యేకం. ఎప్పుడైతే నీవు సృష్టిని చూసి దేవుని నువ్వు గుర్తించి నీ ప్రయాణం మొదలు పెట్టగలుగుతావో, ఆ మార్గ మధ్యంలో ఖచ్చితంగా ఆ పరిశుద్ధ గ్రంథ వాక్కు మనకు అవసరం. ఆ యొక్క రాజులు హేరోదు రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఈ బాలుడు జన్మించారని. అక్కడ ఉండేటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఏం చేస్తున్నారండి? వారు పరిశుద్ధ గ్రంథాన్ని తిరగవేస్తూ ఉన్నారు. ప్రవక్తల ప్రవచనాలు తిరగవేసి తెలుసుకుంటున్నారు. ఆ బాలుడు ఇదిగో ఇక్కడ బెత్లెహేంలో జన్మిస్తాడని చెబుతున్నాడు. అంటే క్రీస్తు ఉండేటువంటి ఒక స్థానాన్ని మనకు చూపిస్తూ ఒక మార్గదర్శిగా, ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప వాక్కు ఈ దైవ వాక్కుగా ఉంటూ ఉన్నది. ఇదే మనల్ని నడిపేటువంటి దైవ శక్తి కూడా. ఇక మూడవ విషయం ఏంటి అంటే మన అంతరాత్మ. మన అంతరాత్మ దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి స్వరము. అది మనలో ఉంటుంది. మనతో మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే నీలో ఉండేటువంటి ఈ అంతరాత్మ యొక్క స్వరాన్ని నీవు గమనించు. ఆ స్వరాన్ని నువ్వు విను. అది ఏం చెబుతుందో, ఎలా ప్రేరణ ఇస్తుందో దాన్ని పసిగట్టగలిగినంత సేపు నీవు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నావు. ఆ స్వరం చెప్పినట్టు నువ్వు జీవించే అవకాశం నీకుంది అని నువ్వు తెలుసుకో. ఆ స్వరము నిన్ను ఎప్పుడు కూడా సరైన మార్గంలో నిలబెడుతుందని ఈరోజు తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. మరియు అదే విధంగా ఈ వచ్చినటువంటి ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ప్రభువును సందర్శించినప్పుడు వారు 3 బహుమానాలను క్రీస్తుకు సమర్పిస్తూ ఉన్నారు. ఆ 3 బహుమానాలు బంగారు, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం. ఈ 3 భిన్నమైనటువంటి అర్థాలను మనకు తెలియజేస్తూ ఉన్నది. పునీత ఇరేనియస్ గారు చెబుతూ ఉన్నారు. బంగారము ప్రభువు ఒక రాజు అని, సాంబ్రాణి ప్రభువును ఒక దేవుడిగా గుర్తించి, మరి పరిమళ ద్రవ్యము ఆ క్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని, అదేవిధంగా అతడు ఒక విమోచకుడు అని తెలియజేసేటువంటి ఆ తత్వాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నది. ఆనాటి కాలంలో ఈ 3 వస్తువులు కూడా చాలా ముఖ్యమైనవి, ఖరీదైనవి. అంటే చాలా ఖరీదైనటువంటి బహుమతులు వారు తీసుకొని ప్రభువునకు సమర్పిస్తున్నారు. ఎంతో విలువైనటువంటి బహుమతులివి. మరి వీటి అర్థాలను మనం పరిశోధించుకుందాం. మొదటగా బంగారు. బంగారు క్రీస్తు రాజు అని చెప్పడానికి గురుతై ఉంది. ఎందుకనగా రాజులే బంగారు వన్నె దాల్చిన వస్త్రాలను ధరిస్తారు, నగలు వేస్తారు, అలంకరణలు అలంకరించుకుంటారు. ఈ రాజులకు ఇదొక ప్రత్యేకమైనటువంటి వస్తువు. సామాన్యులు దీనిని సంపాదించుకోవడము కాస్త ఖరీదైన, కష్టమైనటువంటి పనే. కానీ రాజులు తమ హోదాను ఈ బంగారు వస్తువులను కలిగి ఉండడం ద్వారా చూపించుకుంటారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ముగ్గురు కూడా రాజులే. వారు రాజులయ్యుండి కూడా ఇంకొకరిని రాజుగా అంగీకరించడమే చాలా కొత్త విషయం ఇది. ఎందుకంటే ఏ రాజు ఇంకొక రాజు ముందు తల వంచాల్సిన పని లేదు. వంచాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ఈ ముగ్గురు రాజులు కూడా క్రీస్తు దగ్గరకు వచ్చి శిరము వంచి ఆరాధిస్తారు. అంటే ఈ ముగ్గురు రాజులు కూడా ఈ దివ్య బాలుని రాజుగా అంగీకరిస్తున్నారు. అంటే రాజులే అంగీకరించినటువంటి రాజు ఈ దివ్య బాల యేసు. అందుకే అతడు రారాజు అవుతూ ఉన్నాడు అని ఈనాడు మనం తెలుసుకోవాలి. అంటే ఇక నుంచి ఈ దివ్య బాలుడే మనల్ని పాలించు వాడై ఉంటాడు. ఆనాడు గాబ్రియేలు దూత మరియమ్మతో చెప్పింది, ఇదిగో ఈ యాకోబు వంశీయులను ఇతడు శాశ్వత కాలం పరిపాలిస్తాడు అని. అవును, అక్కడ చెప్పబడిన వచనము ఇక్కడ ఈ యొక్క రాజులు చేసినటువంటి ఈ బహుమతి ప్రదర్శనలో రూఢిపరచబడుతుంది. ఈ బాలుడు రాజు, ఇతడు పరిపాలిస్తాడు.
ఆ సంఘటనను వీరు కూడా ఇక్కడ ఒక నిర్ధారణ చేస్తూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ప్రియులకు సహోదరులు. ఇక రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి క్రీస్తు యొక్క దైవత్వానికి గుర్తు. దేవునికే సాధారణంగా సాంబ్రాణి వేస్తాం. యాజకులు సాంబ్రాణిని దేవునికి వేస్తారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా తమ తమ ప్రాంతాల్లో యాజకుల యొక్క బాధ్యతలను కూడా వీరు నిర్వర్తించారు. అంటే ఒక విధంగా వీరు యాజకులు కూడాను. కాబట్టి వీరు ఇప్పుడు క్రీస్తుకు సాంబ్రాణిని సమర్పిస్తూ తమ దైవం క్రీస్తు అని వీరు అంగీకరిస్తూ ఉన్నారు. వారు అన్య మతస్థులే కావచ్చు. అయినా క్రీస్తును దైవంగా వారు ఎంచుతూ ఉన్నారని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆ యాజక భాగ్యమునందు అన్యులకు కూడా దేవుడు భాగమిస్తాడు అనేటువంటి ఒక నిజం కూడా దాగి ఉంది. అందుకే ఆనాడు నుంచి ఆ యాజక భాగ్యం అనేది లేవియ గోత్రానికి మాత్రమే పరిమితం కాకుండా ఈనాడు అనేకులు కూడా క్రీస్తు ద్వారా యాజకులుగా ఎంచబడుతూ ఉన్నారు. అన్యులమైనటువంటి మనలో ఎంతో మందిమి ఈనాడు అదే యాజక భాగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాము. క్రీస్తుకు సాంబ్రాణి వేస్తూ ఉన్నప్పుడు అతన్ని దైవంగా మనం భావిస్తూ ఉన్నామని తెలుసుకోవాలి. ఇక మూడవ విషయము పరిమళ ద్రవ్యము. ఈ పరిమళ ద్రవ్యము క్రీస్తు యొక్క మానవ స్వభావానికి, అదేవిధంగా క్రీస్తు ఈ మానవ స్వభావంలో అనేకమైన వేదహింసలు అనుభవించి శిలువ యాగము ద్వారా మరణించిన తదుపరి అతన్ని భూస్థాపన చేయడానికి ముందు వారి శరీరమంతా పరిమళ తైలాన్ని పూసి తరువాతనే వారిని భూస్థాపన చేస్తారు. కాబట్టి రానున్న కాలంలో ఈ బాలుడు విమోచకుడై ప్రాణత్యాగం చేసిన తదుపరి ఇతని యొక్క శరీరాన్ని ఈ పరిమళ తైలముతో పూయడం జరుగుతుంది అనేటువంటి దానికి ఒక సాదృశ్యంగా మరియు అతని మృత్యువును గుర్తు చేస్తూ ఉన్నది ఈ బహుమతి. ఎలన ఆ మరణము కోసమే జన్మించినటువంటి శిశువు ఇతడు. తన ప్రాణ త్యాగముతో అనేకులకు ఇతడు విమోచకుడు అవుతాడు అనేటువంటి ఒక సత్యాన్ని మన ముందు రూఢిపరుస్తూ ఉన్నది ఈ మూడవ బహుమతి ప్రియులకు సహోదరులారా. అదేవిధంగా ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఇక్కడ ప్రభును సందర్శించవచ్చినటువంటి ముగ్గురు మనుషుల ఈ సందర్భంలో మనం ఒక 3 రకాలైనటువంటి స్పందనలను మనం చూస్తాం. వీరి ప్రయాణ మార్గంలో 3 రకాల స్పందనలు. మొట్టమొదటగా వారు ప్రయాణం చేస్తూ హేరోదు దగ్గరకు వస్తున్నారు. అక్కడ క్రీస్తును నాశనము చేయాలనుకున్నటువంటి ఒక బృందాన్ని మనం చూస్తాం. ఈనాటి వాక్కులో చదువుతామండి. ఇదిగో యూదుల రాజు ఎక్కడ అని ఆ యొక్క జ్ఞానులు వారిని అడిగినప్పుడు అక్కడ ఉండేటువంటి హేరోదు మరి నగరవాసులందరూ కూడా కలత చెందారంట. ఎందుకు అంటే ఈ హేరోదు రాజుకు పోటీగా ఇంకొక రాజు జన్మించడం ఏంది? హేరోదు చాలా క్రూరమైనటువంటి వ్యక్తి. హేరోదు తాను రాజుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసము అతడు తన అత్తను, భార్యను, అల్లుళ్ళను, పిల్లలను కూడా చంపివేశాడు. కేవలము అధికారం కోసం. అలాంటిది ఈ రాజు ఒకరు జన్మిస్తూ ఉన్నారంటే క్రీస్తుని ఎలా విడిచిపెడతాడు చూడండి. అతడు విడిచిపెట్టాడు. అందుకే ఆ తర్వాత అనేక మంది చంటి బిడ్డల యొక్క ప్రాణాలను అతడు తీయగలిగాడు. అంతటి క్రూరమైన వ్యక్తి హేరోదు. అతని స్వార్థ ఆలోచనలు, అతని అధికారమైన పూర్వకమైనటువంటి దాహము అతన్ని దహించి వేస్తుంది. అందుకే క్రీస్తును బట్టి అతడు తట్టుకోలేకపోయాడు. ఎప్పుడెప్పుడు క్రీస్తును నాశనం చేద్దామని ఎంచినటువంటి వ్యక్తిగా అతడు ఉంటున్నాడు. ఈనాడు అనేక మంది కూడా క్రీస్తును మరి క్రీస్తు సంఘాన్ని ద్వేషిస్తున్నారు. కేవలము ఇదే విధమైన హేరోదు లాంటి స్వార్థపూరితమైన కోరికలు, అటువంటి చెడు జీవితాల వల్ల, అటువంటి కారణాల వల్ల క్రీస్తుకు దూరమైపోయి అతన్ని విమర్శిస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. రెండవ రకమైనటువంటి స్పందన మనం చూస్తున్నాము. క్రీస్తు జన్మించినప్పటికీ అతన్ని పట్టించుకోలేనటువంటి ఒక బృందం ఉంది. ఏమీ పట్టనట్టు వారు ఉంటున్నారు. వారు ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు. వీరు పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా చదివినటువంటి వ్యక్తులు. వీరికి తెలుసు తమ యొక్క గ్రంథాలలోనే దాదాపు 500కు పైగా ప్రవక్తల ప్రవచనాలు క్రీస్తు గురించి ఉన్నాయి. ఆ క్రీస్తు మెస్సయ్య ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎలా జన్మిస్తాడు అనేవన్నీ రాయబడ్డాయి. కానీ వారు ఏమీ పట్టనట్టు ఉంటున్నారు. వాస్తవానికి బెత్లెహేము
యెరూషలేము నగరానికి పక్కనే ఉంటుంది. వెళ్ళగలిగేటువంటి దూరమే. కానీ ఎవ్వరూ వెళ్లి చూడాలనే ఆలోచన రాదు. ఆఖరికి ఈ జ్ఞానులు హేరోదు దగ్గరకొచ్చి వీళ్ళకు ఆ విషయం తెలియజెప్తున్నారు. ఇదిగో యూదుల రాజుగా జన్మించిన శిశువు జన్మించాడతడు. అతని జాడ ఎక్కడుందని అడుగుతున్నారు. మరి అలాంటి సమయంలో ఈ ప్రవక్తల గ్రంథాలను తిరగవేసి, ఇదిగో ఈ బెత్లెహేములో ఆ బాలుడు జన్మిస్తాడు అని తెలియచేసింది కూడా ఈ ధర్మశాస్త్ర బోధకులే. కానీ వీరే చెప్పారు పలానా చోట మెస్సయ్య జన్మిస్తాడు అని. అంటే యేసు ప్రభువు జన్మించే స్థలానికి అడ్రెస్ ఇచ్చిందే వీరు. కానీ వీరు మాత్రము పోలేదు. పోవాలన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళకి ఒక విధమైనటువంటి ప్రెస్టేజ్ కోసం బ్రతికేవాళ్ళు. గుర్తింపు కోసం బ్రతికేవాళ్ళు. అందుకే అదే మాయలో వీరు ఏమాత్రము తమను తాము తగ్గించుకొని అటువంటి స్థితిలోనికి వెళ్లరు. అటువంటి పశుల పాకకు వెళ్ళలేరు. ఎందుకంటే తాము తక్కువైపోతాం. తమ లెవెల్ పడిపోతుంది అనేటువంటి ఒక బృందంగా వీరుంటున్నారు. ఈనాడు ఈ ఆలోచనలతోనే కేవలము తన సొంత ప్రెస్టేజ్ లేదా గుర్తింపు కోసమే అనుకుని చేసేటువంటి వ్యక్తులు ఇలాగే వెనుకుండిపోతారు. మిన్నకుండిపోతారు. దైవము తమ కళ్ళ ముందు జన్మించినా దర్శించడానికి వారు ఒక అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి వ్యక్తులు వీరు. వీరు పేరుకే భక్తులు, కానీ వాస్తవానికి వారొక నాస్తికులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఎటువంటి కోవకు చెందినటువంటి అనేకమైనటువంటి భక్తులు కూడా ఈనాటి సమాజంలో మనం చూస్తాం. పేరుకు మనము క్రైస్తవులం. కానీ వాస్తవానికి మన జీవితము ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఒక నాస్తికులుగా బ్రతుకుతుంటాం. లేదా ఏమాత్రము భయభక్తి లేనటువంటి వ్యక్తులుగా చలామణిలో ఉంటున్నాం. ఇటువంటి వారు చాలా ఇండిఫరెంట్‌గా ఉంటారు. దర్శన గ్రంథంలో చెప్పబడినట్లు మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు, మీరు నులివెచ్చగా ఉన్నారు. అందుకే మేము నా నోటి నుంచి ఉమ్మి వేస్తానని చెప్పబడిన మాట ఇదిగో ఈ విధంగా ఏమీ పట్టనట్టు ఉన్నటువంటి వ్యక్తుల గురించే ప్రభువు చెబుతాడు దర్శన గ్రంథంలో. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఇది రెండవ రకమైనటువంటి స్పందన మనం చూసాం. ఇక మూడవ రకమైన స్పందన క్రీస్తును కలుసుకొని అతన్ని ఆరాధించినటువంటి బృందం. ఈ బృందంనకు చిహ్నంగా మనం చూస్తున్నాం. అక్కడ వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులైతేనేమి, అదే విధంగా గొర్రెల కాపరులైతేనేమి, వీరందరూ కూడా క్రీస్తును ఆరాధించడానికి ఒక నిర్మలమైన హృదయంతో వచ్చారు. వారు రాత్రికి రాత్రి ప్రయాణం చేసి వచ్చారు ఈ యొక్క గొర్రెల కాపరులు. ఎంతో దూరం నుంచి అలసట కలిగినటువంటి ప్రయాణాన్ని చేస్తూ వచ్చారు ఈ యొక్క జ్ఞానులు. కానీ అయినా కూడా అర్ధరాత్రి, అపరాత్రి అనేటువంటి భేదం లేకుండా ఆ క్రీస్తును చూడాలన్న తపన, ఆ ఆనందంతో వారు అక్కడ సమావేశమయ్యారని మనకు అర్థమవుతుంది. అందుకే వారు నిజమైన హృదయంతో క్రీస్తు దగ్గరకు వచ్చి అతన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఈనాడు ప్రియులకు సహోదరులారా, మనమందరం కూడా ఈ దేవాలయంలో ఇక్కడ చేరి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దివ్య బలి పూజలో మనం సమావేశమవుతూ ఉన్నాము అంటే కేవలము ఈ విధంగా ఒక నిజమైనటువంటి హృదయముతో దేవుని నిజంగా ఆరాధించగలిగేటువంటి ఈ వ్యక్తుల బృందంలో మనం ఉండాలి. దేవుని నిజమైన హృదయముతో ఆరాధించగలిగినప్పుడే మన జీవితము ఎంతో గొప్పగా మారుతుంది. అక్కడ చూస్తున్నామంటే ఎప్పుడైతే క్రీస్తును ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు సందర్శిస్తారో వారు తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చిన దారిలో వెళ్ళకుండా మరొక దారిలో వారు తమ ప్రాంతానికి వెళ్ళిపోతారు. అంటే వారు ప్రయాణించేటువంటి మార్గాన్ని దేవదూత మార్చేస్తుంది. ఒక దైవశక్తి మార్చేస్తుంది. ఇదే క్రీస్తు దర్శనంలో మనకు కలిగేటువంటి గొప్ప మార్పు. మన జీవితాన్ని అతడు మార్చివేస్తాడు. అతన్ని చేరినప్పుడు, అతడు కలుసుకున్నప్పుడు, అతని దర్శనం మనకు లభించినప్పుడు అతడు మన జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాడు. మన జీవితాన్ని మారుస్తాడు. మనం ప్రయాణించే మార్గాన్ని మారుస్తాడు. మనం ప్రయాణించే దిశను మారుస్తాడు. మనం ఏ విధంగా ప్రయాణించాలో కూడా మనకు తెలియజేస్తాడు. అందుకే మన ప్రయాణాన్ని, మన జీవితాన్ని నడిపించేది ఆ క్రీస్తు దర్శనమే. ఈ క్రీస్తు దర్శనము పొందుకునేంత వరకు మనం ఎంతో శ్రమించి అతను చేరుకుంటాం. కానీ ఒక్కసారి క్రీస్తు దర్శనం కలిగిన తర్వాత ఇక క్రీస్తే మనల్ని నడిపిస్తాడు. వాస్తవానికి అసలైన ప్రయాణము క్రీస్తు దర్శనము తరువాతనే జరుగుతుందని మనం తెలుసుకోవాలి. మీరు చూడండి, పునీతులు కావచ్చు, ఇంకా ఎంతో మంది పుణ్యపురుషులు క్రీస్తు దర్శనము ద్వారా, క్రీస్తు యొక్క దైవ అనుభవం ద్వారానే వారు పూర్తిగా మారినటువంటి వ్యక్తులుగా తయారయ్యారు. అదే మన అందరి జీవితాల్లో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు.
కాబట్టి మనము కూడా ఈ ప్రార్థనలో దేవుని వేడుకుందాం. దేవా, నేను కూడా ఈ ముగ్గురు జ్ఞానుల్లాగా నీ చెంతకు రావడానికి ప్రయత్నించేటువంటి ఒక ప్రయాణికుడిని. నా ప్రయాణ మార్గంలో నాకు ఆ సత్తువనివ్వండి, ఆ బలాన్నివ్వండి. నిన్ను చేరి నిన్ను దర్శించేటువంటి భాగ్యాన్నివ్వండి. ఈ భాగ్యము ద్వారా నా జీవితాన్నంతా నేను మార్చుకోగలిగేటువంటి కృపను నాకు దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. ప్రభువు మిమ్ము హెరాళముగా దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.